ఎప్పుడైతే దేవుడి తలంతో కలిగి ఉంటావో అప్పుడు ఖచ్చితంగా ఆయన మాట్లాడతాడు మనతో. నెమ్మదిగా స్వరంతో కూడా దేవుడు మనతో మాట్లాడాడు. అలా మాట్లాడినప్పుడు ఆయన ఏం చెప్తే అది నువ్వు చేస్తే అప్పుడు దేవుడి కృప మన మీదకి వస్తుంది ఖచ్చితంగా. నువ్వు ఆయన చెప్పినట్టు చేయకుండా మళ్ళీ దేవుడు వద్దు అన్న విషయం గురించి నువ్వు మాటి మాటికి మొరపెడుతూ ఉంటే, దేవుడు చెయ్యొద్దమ్మా ఈ ప్రార్థన అదని మాటి మొరపెడితే ఆ దీవెన ఏమైపోద్దంట? శాపం కింద మారిపోద్ది. అందుకని దేవుడు ఏం చెప్తే అది చేస్తే దేవుడి కృప వస్తుంది. దేవుడు ఏం చెప్తే అది చేసి దేవుడు కృపను పొందుకున్న ఒక ఆయన ఉన్నాడు. దేవుడు వద్దని చెప్పినా సరే మాటికి ప్రార్థన చేసి దేవుని శాపాన్ని పొందుకున్న వ్యక్తి ఒకడు ఉన్నాడు. ఈ శాపం పొందుకోవడానికి, దీవెని పొందుకోవడానికి రెండింటి కారణాలు ఏంటంటే, దేవుడు మన ఉద్దేశాన్ని పరిశీలిస్తాడు. మన ఉద్దేశం, నువ్వు ఏ ఉద్దేశం కలిగి ఉన్నావు, ఏ ఉద్దేశంతో దేవుళ్ళు ప్రార్థన చేస్తున్నావు, ఏ ఉద్దేశం కోసం, ఏ ఉద్దేశంతో దేవుడు కృప కొరకు ఎదురు చూస్తున్నావు అని నీ ఉద్దేశాన్ని దేవుడు పరిశీలిస్తాడు. చూడండి యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనంలో, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 10వ వచనంలో, అతని నలగుట్లకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగచేసెను, అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము ఏమైందంట? అతని వలన యెహోవా ఉద్దేశము సఫలమైంది. అంటే దేవుడు తండ్రి ఏం చెప్తే యేసయ్య చేశాడు, చేయలేదా? హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య ఏం చెప్తే, ఇప్పుడు తండ్రి ఏం చెప్తే యేసయ్య చేశాడు, చేయలేదా? మరి గెట్స్‌మనే తోటకెళ్ళి ప్రార్థన చేశాడు కదా. ఏమని ప్రార్థన చేశాడు? ప్రభువా, నీ చిత్తమైతే ఈ గిన్నె తప్పించు, అయినా నా చిత్తం కాదు ప్రభు, నీ చిత్తమే జరుగును గాక అని చెప్పలేదు తండ్రి? చెప్పాడు కాబట్టి తండ్రి కృప వచ్చింది. ఎప్పుడు కూడా మన ఉద్దేశం దేవుడు ఎప్పుడు పరిశీలన చేస్తూ ఉంటాడు. ఏమన్నంటే వాక్యంలో, యెహోవా ఉద్దేశము అతని వల్ల సఫలమైంది. ఆయన ఉద్దేశం మన పట్ల సఫలం అవ్వాలి, కానీ మన ఉద్దేశాలు మనం సఫలం చేసుకోవడం కాదు. అర్థమైందా? మన ఉద్దేశాలు మనం సఫలం చేసుకోవడం కాదు, ఆయన ఉద్దేశాలు మనం సఫలం చేయాలి, ఆయన ఆలోచన మనం సఫలం చేయాలి. అప్పుడు కృప వస్తుంది. నువ్వు ఒకటి దగ్గర ఉద్యోగం చేస్తున్నావు, ఒక ఎండి దగ్గర ఉద్యోగం చేస్తున్నావు, నీ ఇష్టం వచ్చి నువ్వు పని చేసావు అనుకో, డబ్బులు ఇస్తాడా? ఎవడు? వాడికి నచ్చినట్టుగా వాడి ఏం చెప్తా చేస్తే నీకు డబ్బులు ఇస్తాడు. మరి ఈ లోకలు పని చేస్తున్నప్పుడే వాడికి ఇష్టం వచ్చి చేసి డబ్బులు ఇస్తున్నాడే. మరి ప్రాణం ఇచ్చి జీవం ఇచ్చిన ప్రభు మాటను వినకుండా నీ ఉద్దేశం సఫలపరుచుకుంటే దేవుడు ఎందుకు ఇస్తాడు? నీ కృప ఇవ్వడు కదా. ఎందుకంటే ఆయన ఉద్దేశము మన పట్ల సఫలం అవ్వాలి, ఆయన ఉద్దేశం నెరవేర్చబడాలి. మన సొంత ఉద్దేశం నెరవేర్చుకున్నంతసేపు మన కృప శాపం మీద మారిపోతుండేది. ఏంటిది మన పరిస్థితి అలా అయిపోతుంది అనుకుంటాం, కానీ అరే నేను నా ఉద్దేశం నెరవేర్చుకుంటున్నానా, దేవుడి ఉద్దేశం నెరవేరుస్తున్నానా, దేవుడు చెప్పిన మాట ప్రకారం నడుస్తున్నానా, నా సొంత మాట ప్రకారం నడుచుకుంటున్నానా, దేవుడు చొప్పున ఆలోచన చేస్తాను, నా సొంత ఆలోచన చేసుకుంటానా అన్నది మటుకు ఆలోచించాం. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మన ఉద్దేశం నెరవేర్చుకుంటే శాపం వస్తుంది, ఆయన ఉద్దేశం నెరవేరిస్తే ఫలం వస్తుంది, గొప్ప ఫలం, దీవెన వస్తుంది. అవునా కదా? మరి యేసయ్య తండ్రి ఉద్దేశం నెరవేర్చలేదా? తండ్రి క్లారిటీగా చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును. యేసయ్య సఫలం చేశాడు తండ్రి ఉద్దేశం మొత్తం. అవునా కదా? కోడలతో కొట్టించడం తెలుసు, మొహం మీద ఉమ్మేపించుకోవడం తెలుసు, ఎన్ని అవమానాలు జరుగుతాయి అన్ని అయినా సరే నిందిస్తారని తెలుసు, అవమానపరుస్తారు తెలుసు, ఎన్ని తెలిసినా సరే నేను నా తండ్రి ఉద్దేశం సఫలం చేయాలా అంతే అనుకున్నాడు. కాబట్టి తండ్రి ఉద్దేశం సఫలం చేశారు, చేయలేదా? హల్లెలూయా. అట్లాగే మన ఉద్దేశాలు కాకుండా ఆయన ఉద్దేశం నడుచుకుంటే మన కృప వస్తుంది. ఆయన ఉద్దేశం సఫలం చేసిన గిద్యోను గారు గొప్ప కృప పొందుకున్నాడు. ఆయన ఉద్దేశం సఫలం చెయ్యని బిలాము గారు దేనికోసం అయితే ఆశపడ్డాడు, అది ఒక శాపం కింద మారిపోయింది. ఈ రెండు మీకు దగ్గరుండి చాలా జాగ్రత్తగా చెప్పాను చూడండి.
అసలు ఆయన ఉద్దేశం ఎలా పరిశీలిస్తాడు తెలుసా? దినవృత్తాంతుల గ్రంథము, 2వ దినవృత్తాంతుల గ్రంథము, 33వ అధ్యాయము 31 లాస్ట్ వచ్చి. దినవృత్తాంతముల 2వ గ్రంథము 32వ అధ్యాయము, దినవృత్తాంతములు 2వ గ్రంథం 32వ అధ్యాయం 31వ వచనం ఫాస్ట్గా. అతని దేశము ఆశ్చర్యముగా వృద్ధులందుటకును గూర్చి విచారించి తెలుసుకున్నటకై బబులోను అధిపతులు అతని యొద్దకు పంపిన రాయబారుల విషయములో అతను శోధించి. మా బాగా వినండి, ఈ వచ్చిన చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. చెప్పండి, చదువు. అతని హృదయములో ఉద్దేశమంతయు తెలుసుకోవాలని. హల్లెలూయా. అతని హృదయములో ఉద్దేశం మొత్తం తెలుసుకోవాలని దేవుడు అతన్ని విడిచిపెట్టాడు. కొన్నిసార్లు దేవుడు మనం విడిచిపెడుతూ ఉంటాడు. శ్రమల్లో విడిచిపెడతాడు, కష్టాల్లో విడిచిపెడతాడు, అనుకోని శ్రమల్లో విడిచిపెడతాడు, అనుకోని ఇబ్బందులు విడిచిపెడతాడు, అనుకోకుండా ఈ కష్టం ఈ రోగం ఎక్కడి నుంచి వచ్చిందని విడిచిపెడుతూ ఉంటాడు. అప్పుడు నీ ఉద్దేశం బట్టబయలైంది. హల్లెలూయా. అది అన్ని బాగున్నప్పుడు విశ్వాసం ఒకలా ఉండిద్ది. మనకి దొరకాల్సింది దొరకకుండా మనకి రాకూడదు మనకు వచ్చినాయి అనుకో, ఉద్దేశం మారిపోదా ఆటోమేటిక్గా. నీ ఉద్దేశం తెలుసుకోవడానికి దేవుడు అతను విడిచిపెట్టాను. మన ఉద్దేశం తెలుసుకోవాలని దేవుడు కొన్నిసార్లు మనం విడిచిపెడుతూ ఉంటాడు. అప్పుడు నువ్వు విశ్వాసం ఇంకా బలముగా పట్టుకోవాలి దేవుడిని. దేవుడు నన్ను వదిలేశాడు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడని వదిలేసుకుంటే ఇక అది శాపము కిందగానే దీవెనగా మారదు. అది అరే దేవుడు నన్ను పరిశోధిస్తున్నాడేమో, దేవుడికి నిలబడాలి, ఇంకా నేను దేవుడికి వాడబడాలి, ఆయన శక్తి గల వాక్యము నా కార్యం జరగాలి అని ఎప్పుడైతే నీ ఉద్దేశము ఆయన ఉద్దేశం చొప్పున నీ ఉద్దేశాన్ని మార్చుకుంటావు. అర్థమైందా? ఆయన ఉద్దేశం చొప్పున నీ ఉద్దేశాన్ని ఎప్పుడైతే మార్చుకుంటావో అప్పుడు ఖచ్చితంగా దేవుడి కృప మన మీదకి వస్తుంది. విడిచిపెట్టేసాడు హిజ్కియా రాజుని ఆ ఉద్దేశం మొత్తం తెలుసుకోవాలని. కొన్నిసార్లు దేవుడు మన అనుకోని పరిస్థితి విడిచిపెడుతుంటాడు. అలాంటి టైంలో నువ్వు చాలా జాగ్రత్తగా విశ్వాసం నిలబడినప్పుడు దేవుడి కృప వస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్ గిద్యోని గారికి ఎదురైంది. ఎవరైనా గిద్యోని గారికి మనం చాలాసార్లు వీరి గురించి వాక్యం విన్నాం. ఈ గిద్యోని గారు ఏం చేస్తున్నాడు? న్యాయాధిపతుల గ్రంథం చూడండి, ఫాస్ట్గా మనం న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము చూడండి. 6వ అధ్యాయంలోని 15-16 అతడు చిత్తము నా ఏలినవాడా, దేని సహాయముతో నేను ఇశ్రాయేలును రక్షింపగలను? నా కుటుంబము మనిషి గోత్రములో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుని ఉన్నానే ఆయనతో చెప్పాను. అందుకు యెహోవా అయిననేమి నేను నీకు తోడయుందును కనుక ఒకే మనిషిని హతము చేసినట్లు మిద్యానీయులను. మా బాగా వినటి వాక్యము. ఇక్కడ మిద్యానీయులు ఇసుక రేణువులా ఉన్నారు. ఎలా ఉన్నారంట? ఇసుక రేణువులా. ఈయన దగ్గర గట్టిగా మాట్లాడితే సైన్యం అర్థం 3,000 మంది సైన్యం ఉన్నారు. హల్లెలూయా. 3,000 మంది సైన్యం ఉన్నారు ఈయన దగ్గర. తండ్రి ఏమన్నాడు? అయ్యా, ఇప్పుడు ఇద్దరు గారు, అయ్యా నా గోత్రము ఎన్నిక లేని గోత్రం అయ్యా, నా గోత్రము చిన్న గోత్రం అయ్యా, నా జనాభా తక్కువ జనాభా, ఇసుక రేణువులా ఉన్నారయ్యా, నేను ఎలా చంపగలను అంటే అప్పుడు దేవుడు అంటాడు సార్, అయిననేమి ఏంటంట? అయిననేమి నువ్వు తండ్రి చెప్పినా కూడా నువ్వు వెనక్కు తిరుగుతున్నావంటే, నువ్వు తండ్రి చెప్పినా కూడా నువ్వు ఆలోచిస్తున్నావంటే
కావాలని ప్రభు నాకు దీవెన వద్దాయి, నాకు శాపం కావాలని పొందుకుంటున్నట్లు లెక్క. తండ్రి చెప్పిన నువ్వు ఒక్క ఆలోచిస్తున్నావంటే. హల్లెలూయా. ఇక్కడ గిద్యోను గారు కూడా అయిననేమి ఏమన్నాడు ఆయన? అయిననేమి నేను నీకు తోడై ఉందును, ఒక మనిషిని హతము చేసినట్లు గిద్యోనీయులను నువ్వు హతము చేయదు అని. చాలా అమ్మా, ఇక్కడ దేవుడు ఇప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు. ఏమని? ఆకాశం భూమి గతించిన ఏమన్నాడు చెప్పండి, ఎవరో చెప్పండి. జోరు చెప్పి తప్పట కొట్టనమ్మా. ఆకాశం భూమి గతించిన నా మాటలు గతించవు. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు? దూత వచ్చి ఏం చెప్పింది? నువ్వు ఒక్క మనిషిని చంపు, నువ్వు మిద్యానీలందరినీ చంపినట్టే అన్నాడు లేదా? ఒక్క మనిషిని చంపు, మిద్యాన్ని మొత్తం చంపినట్టే అన్నాడు. ఒక్క మనిషిని చంపితే మిద్యాన్ని మొత్తం ఎలా చనిపోతారు అన్న డౌట్ మీకు రావట్లా? వాక్యం చూడాలి కంటే ఆ డౌట్ క్లారిటీ వస్తుంది. అర్థమైందా? నువ్వు ఒక్కడిని చంపు, మొత్తం చంపినట్టే అంటే. ఇప్పుడు గిద్యోను గారు అంటాడు, ఇలాంటి సిచ్యువేషన్ ఒక ఆయనకి ఎదురైంది. ఆయన ఎవరో తెలుసా? ఇలాంటి సిచ్యువేషన్ ఒక ఆయనకి ఎదురైంది. ఆయన ఎవరు అనుకున్నారు? మోషే గారు. అయ్యా నేను నత్తివాడిని అయ్యా, నన్ను ఎలా అంటావేంటి ఇశ్రాయేలు ప్రజలు కాపాడటానికి? నన్ను ఎలా అంటావేంటయ్యా? ఎలా వెళ్ళనయ్యా అంటే, వినన్నమ్మా ఇది చూడండి, వెళ్ళమంటే ఆయన ఏమన్నాడు తెలుసా? ఆయన వాడింది తెలుసా? చూడండి, సంఖ్యాకాండము ఫాస్ట్కి వెళ్ళిపోదాం. చూడండి, సంఖ్యాకాండము నిర్గమకాండము 4వ అధ్యాయము 9-10 వారి రెండు సూచనలు బట్టి నమ్మక నీ మాట వినకపోయినలా కొంచెము ఏటి నీళ్లు తీసి ఎండిన నేల మీద పోయేవలను. అప్పుడు నీవు ఏటిలో నుండి తీసిన నీళ్లు పొడి నేల మీద. అమ్మా బాగా వినండి అమ్మ వాక్యం. ఇందాక చెప్పాను కదా, ఇక్కడ మోషే గారు కూడా అన్నాడు. ఏమన్నాడు? 2 సూచక్రియలు దేవుడు చూపించాడు. ఒక సూచక్రియ ఏంటంట? కర్రను పట్టుకుంటే పాము అయిపోయింది, తోక పట్టుకుంటే మళ్ళీ కర్ర అయిపోయింది. ఇంకో సూచన ఏంటి? అతని కుడి చేయి తీసుకెళ్ళి రొమ్ము మీద పెట్టుకుంటే కుషిది అయిపోయింది, మళ్ళీ ఆ రొమ్ము మీద పెట్టుకుంటే మంచి చేతిగా తయారైంది. ఈ 2 సూచనలు చేసినా కూడా మోషే గారు భయం పోవట్లా. అమ్మ నేను వెళ్ళలేనయ్యా అంటే అప్పుడు దేవుడు అన్న మాట ఏంటి తెలుసా? చూడండి ఎంత చక్కగా ఉంటుంది అక్కడ 10వ వచనంలో. అప్పుడు మోషే ప్రభువా ఇంతకు ముందైనను ఇంత మునిపైనను నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి నేను మాట నేర్పండి కాను, నేను నోటి మాంద్యము 4 మాంద్యము గలవాడిని ఏదో చెప్పగా యెహోవా బాగా వినండి వాక్యం. మానవులకు నోరిచ్చిన వాడు ఎవడు? మోగవాడినే గాని చెవిటివాడినే గాని దృష్టివాడినే గాని గుడ్డివాడినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైనా. మా ఇంత వాక్యం ఉన్నారు కానీ గిద్యోను ఏమన్నాడు? అయిననేమి నీ తక్కువ గోత్రం అయితే ఏంటి? నువ్వు బలహీనుడు అయితే ఏంటి? నువ్వు ఒక మనుషుని చంపు, మిద్యాన్ని మొత్తం చంపుతావు. ఇక్కడ మోషే గారు అదే మాట చెప్తున్నాడు. 2 సూచనలు చూపించిన. అయ్యా నా వల్ల కాదు, నేను వెళ్ళలేనంటే ఆయన చెప్తున్నాడు, నీ నోటి మాంద్యం గలవాడినయ్యా, నేను నత్తి గలవాడినయ్యా అని చెప్తే ఆయన అన్నమాట ఏమన్నాడంట? మానవునికి నోరించిన వాడు ఎవడు? మానవునికి నోరించిన వాడు మోగవాడినే కానీ చోటివాడినే కానీ దృష్టి గలవాడినే కానీ గుడ్డివాడినే కానీ పుట్టించిన వాడు ఎవడు? యెహోవా నగు నేనే కదా.
హల్లెలూయా. సృష్టి ఆరంభం మొత్తం మన దేవుడి నోటి మాట ద్వారా జరుగుతారు లేదా. ఆకాశం కలిగింది, ఆకాశం కలిగింది. భూమి కలిగింది, భూమి కలిగింది. అవునా కదా. పశు సంపద కలిగింది. మరి అక్కడ మట్టితో బొమ్మ చేసి నాసికారంధ్రంలో ఎప్పుడైతే జీవాత్మక రూపం అయినా మనిషికి పుట్టలేదా అయిపోయింది. అంటే ప్రతిదీ కూడా ఆయన నోటి మాట ద్వారా జరిగిన కార్యాలు ఇవన్నీ. ఆయన నోటి మాటతో ఒక మాట చెప్పాడంటే మన జీవితంలో కొన్ని అద్భుతకాలు మనం చూడగలుగుతాం. ఊరోజు ఇచ్చిన కార్యాలు ఖచ్చితంగా చూస్తాము. దేవుడు ఇచ్చిన కృప. హల్లెలూయా. సరే, గిద్దెల దగ్గరికి వెళ్ళిపోదాం. ఏమన్నాడైనా, ఒక్క మనిషిని చంపాయా, ఒక్క మనిషిని చంపు, నువ్వు విద్యాన్ని మొత్తం చంపినట్టు అన్నాడు. చెప్పగానే సరే ప్రభు అని ఫాస్ట్గా వెళ్ళిపోతున్న వాక్యం వినండి. సరే ప్రభువా, నాకు సూచక్రియ ఏంటి, నాకు సూచనలు కావాలంటాడు. ఏ సూచన అంట, ఏమని కదా సార్, ఒక గొర్రె బొచ్చు తీసుకొచ్చి నేను రోడ్డు మీద పెడతాను. రాత్రంతా మంచు కురవాలి. ఆ మంచు మొత్తం పడాలి, కానీ ఆ గొర్రె బొచ్చు మీద మంచు పడకూడదు అంటాడు. సరే, నీకు సూచన కావాలి కదా, చేస్తానని చెప్పి రాత్రంతా మంచు పడింది, కానీ గొర్రె బొచ్చు పొడిగానే ఉండిద్ది. మరి ఇంకొక మాట చేస్తానయ్యా అంటే ఈసారి అంటాడు, గొర్రె బొచ్చు ఒక్కటే మంచు తడవాలి, మిగతా నేల మొత్తం పొడిగా ఉండాలి అంటాడు. అబ్బా, ప్రభునే పరీక్షిస్తున్నాడు ఆయన. సరేనయ్యా, నీ చేత కార్యం జరగాలి కాబట్టి తండ్రి కూడా సహనంతో సరే అన్నాడు. జరిగినట్టే ఏం జరిగిందట, మొత్తము పొడిగా ఉంది, గొర్రె బొచ్చు ఒకటి తడిగా మారిపోయింది. హల్లెలూయా. మరి ఇది చేసిన ఆయన ఒక్క మనిషితో విద్యాన్ని మొత్తం చంపలేడా? ఖచ్చితంగా చంపగలడు ఆయన. సరే, ఏమంటాడు, నీ తండ్రి కట్టించిన బలిపీఠాన్ని, ఈ తర్వాత చెప్పుకుందాం, నీ తండ్రి కట్టించిన బలిపీఠాన్ని పడగొట్టి దేవతా స్తంభం నరికి అంటాడు. అంటే ఇతనికి భయం వేసి గిద్దోని గారికి రాత్రి వేళ పని చేస్తాడు. ఎవరా ఈ పని చేసింది అంటే అప్పుడు ఇతనికి ఏం పేరు పెడతారు సార్, ఎరుబాయిలో అని పేరు పెడతారు. ఇతని పేరు పెట్టగానే సరే ఇదంతా బాగానే ఉంది. ముందుకు వెళ్తూ ఉంటే చూడండి, మీకు వాక్యం అర్థమైంది. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం పాజిటివ్ ముగించుకున్నటువంటి న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనం. అమ్మాయి వాక్యము చాలా బాగుంటుంది, చాలా శ్రద్ధగా జాగ్రత్తగా వినండి. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయము 2వ వచనం. చాలా జాగ్రత్తగా అండి. దేవుడు ఎంత జ్ఞానంతో మాట్లాడుతున్నాడంటే ఆ మాటలు అసలు మీరింటి మీకు బాగా అర్థమైంది. యెహోవా నీతోన్న జనులు ఎక్కువ మంది వారి చేతికి అప్పగింప తగదు. ఇశ్రాయేలు నా బాహుబలము నా మీద అతిశయించుతున్నారేమో. అమ్మ, బాగా వినడు వాక్యం. ఇక్కడ కొన్ని లెక్కలు వస్తాయి, జాగ్రత్తగానండి. ఈయన సైన్యం ఎంతమంది చెప్పాను, 3000 మంది సైన్యం ఉన్నారు. ఉంటే మిత్రులు ఎంతమంది ఉన్నారంట, ఇసుక రేణువులా ఉన్నారు. అంటే లెక్కలు అంతమంది ఉన్నారు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు, వాళ్ళు ఎక్కువ మంది. ఎవరు ఎక్కువ మంది అంట, మిద్యానులు కాదు, ఇశ్రాయేలు ప్రజలు ఎక్కువ మంది అంట. యాక్చువల్ ఎక్కువ మంది ఎవరు, బాగా వినాలమ్మా వాక్యం అన్నారా, ఎక్కువ మంది ఎవరున్నారు, మిద్యానులు ఎక్కువ మంది ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఎంతమంది ఉన్నారు, 3000 మంది ఉన్నారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజలు ఎక్కువ మంది ఉన్నారు. అదేంటి 3000 మంది ఎక్కడ, ఇశ్రాయేలు వాళ్ళు ఉన్నవాళ్ళు ఎక్కడ? కానీ మన దేవుడు ఒక్కరుంటే చాలు యుద్ధము. మరి ఆ రోజు బాగా వినండి, ఎవరు ఇసుక ప్రార్థన చేస్తే ఒక దూత ఎందుకు వచ్చింది కదా, నా వాక్యం చెప్పా. ఎంతమంది చంపేసినట్ట, 185,000 మంది చంపేసిన ఒక దూత. 1,85,000 చంపితే దేవుడే యుద్ధం చేస్తే ఎంతమంది చనిపోతారు? ఒక్కడని మిగులుతాడా? ఒక్కడు కూడా మిగలడు. ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి నువ్వు చెప్పాలి పని, ఎవడైతే భయపడుతున్నాడో వాడిని వెనకెళ్ళిపోమని. ఎవడైతే భయపడుతున్నాడో వాడిని వెనకెళ్ళిపోమని చెప్పగానే 30,000 మంది అనుకుంటే ఈ 3,000 మంది. ఈ 3వ వచ్చిన చూడమ్మా, 7వ అధ్యాయం 3వ లాస్ట్ వచ్చిన. అప్పుడు జనుల నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయారు. 3,000 మంది కాదు, 30,000 మంది టోటల్గా
ఎంతమంది తిరిగి వెళ్ళిపోయారంట? 22,000 మంది. భయంతో ఉన్నవాళ్ళు వెనక్కి వెళ్ళిపోమని చెప్పాడు. చెప్పగానే ఎంతమంది వెళ్ళిపోయారు? 30,000 నుంచి 22,000 మంది చేస్తే ఎంతమంది? 30,000 నుంచి 22,000 మంది చేస్తున్నారు. 8,000 మంది ఉన్నారు. సరే, అక్కడ మళ్ళీ కుమార్తె 4 వచ్చినాడు. 10,000 మంది నిలిచి ఉండగా యెహోవా జనులు ఇంకా ఎక్కువ మంది, ఈ జనులు ఇంకా ఎక్కువ మంది వీళ్ళ యొద్దకు మా బాగా వాక్యం ఏంటంటే ఎలా చదవాలంటే కామాలు పురుష స్టాప్లు ఉన్నప్పుడు కరెక్ట్గా దాని దగ్గర సెంటెన్స్ ఉన్నది చదవాలి. చూడండి ఒకసారి అక్కడ ఏమంటున్నాడు ఆయన, 10,000 మంది నిలిచి ఉండగా యెహోవా ఈ జనులు ఇంకా ఎక్కువ మంది, 10,000 మంది ఉండగా ఇంకా ఎక్కువ మంది ఉన్నారంట. ఎక్కువ మంది నీళ్ళ ఎత్తుగా వారిని దిగచేయము, అక్కడ నీ కొరకు వారిని శోధించుదను. ఇతడు నీతో కూడా పోవాలని నేను ఎవరి గురించి చెప్పుదనో వాడు నీతో పోవాలని. ఇతడు నీతో పోకూడదు ఎవరి గురించి నీతో చెప్పుదనో, నీతో పోకూడదని ఎవరి గురించి చెప్పుదనో వాడు పోకూడదని గిద్దెలతో సెలవిచ్చాను. అతడు నీళ్ళ యొద్దకు జనం దిగినప్పుడు యెహోవా కుక్క కతుకున్నట్లు తన నాలుగుతో నీళ్లను కతుకున్న ప్రతి వాడిని, త్రాగుటకు మోకాలు కొరికిన ప్రతి వాడిని వేరుగా ఉంచమని గిద్దెను సెలవిచ్చాను. చేతితో నోటికి అందించుకుని గతికిన వారి లెక్క 300 మంది. మిగిలిన వాళ్ళంతా నీళ్లు త్రాగక మోకాళ్ళు కొరిగిరి. అప్పుడు యెహోవా గతికిన 300 మంది మనుషుల ద్వారా నువ్వు రక్షించదను. హల్లెలూయా. సరే, ఎంతమంది ఏమన్నాడు? కుక్కలాగా గతికి తాగే వాళ్ళు పక్కన పెట్టి, మోకాళ్ళు నీళ్లు తాగే వాళ్ళు పక్కన పెట్టి అన్నాడు. అలాగే గతికి తాగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంట? హల్లెలూయా. ఎంతమంది తాగారంట? అట్లాగా 300 మంది తాగారంట. మిగతా వాళ్ళందరూ చేతు మోకాళ్ళు వేసి నీళ్ళు తాగినాడు. వాళ్ళందరినీ నాకు మొప్పించమన్నాడు దేవుడు. ఏమన్నాడు? ఆ 300 మందితో చదువు వాక్యం మిమ్మల్ని రక్షించదను. 7 వచ్చిన అప్పుడు యెహోవా 300 మంది మనుషుల చేత మిమ్మల్ని రక్షించదను, మిద్యాను నీ చేతికి అప్పగించదు. ఎంతమంది? 300 మంది. 300 మందితో అమ్మ బాగా వినండి. 10,000లో 300 మిగిలారు కదా. 10,000 300 వేస్తే 9,200 మంది. ఇందాక భయపడి వెనక్కి వెళ్ళిపోయిన ఎంతమంది? 20,000. ఆశ్రయ సభలో కొట్టండమ్మా. ఓకే, ఆమె కూడా 22,000 ప్లస్ వీళ్ళు ఎంతమంది? 9,700 మంది. టోటల్ ఎంత? చెప్పండి. 22,000 మంది ప్లస్ 10,000 మంది 33,000. 22,000 32,000 మంది. 32,000 నుంచి 300 ఇస్తే 31,700. అంటే 31,700 మంది వెనక్కి వెళ్ళిపోయారు. అంటే ఇంకెంతమంది మిగిలారు? 300 మందితో ఇసుక రేణు వల్ల ఉన్న ఇసుక రేణు ఉన్న మిద్యాను సైన్యాన్ని దేవుడు ఎలా ఎదిరించారు తెలుసా? చూడండి, ముగించేసుకుందాం. 19వ వచనంలో 7వ అధ్యాయము 19వ వచనం, 7వ అధ్యాయము 20వ వచనం చూడండి. అట్లు ఆ 3 గుంపుల వారు బూరలు ఊదుచు ఆ కొండను పగలగొట్టి ఎడమ చేతులలో దివిటీలను కుడి చేతులలో ఊళ్ళు పట్టుకొని యెహోవా ఖడ్గమును కిట్టుకొని కట్టుకొని కేకలు వేసింది. వారి ప్రతి తన చోటన దండు చుట్టూ నిలిచి ఉండగా ఆ దండు వారందరూ పరిగెత్తచ్చు, కేకలు వేయచ్చు, పారిపోయేది. ఆ 300 మంది బోరలను ఊదినప్పుడు యెహోవా దండంతటిలో ప్రతి వాడి ఖడ్గము వాడి పొరుగు వాడి మీదకి. హల్లెలూయా. ఇక్కడ చేసిన గొప్ప కార్యం ఏంటి తెలుసా? ఇక్కడ చేసిన గొప్ప కార్యం మీకు అర్థమైందా? ఏం చేశాడంట? ఏం చేశాడు? యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అని గట్టి కేకలు వేసరికి, వాళ్ళ గట్టిగా బోర్లు వేసరికంట
ఏం జరిగింది? ప్రతివాడు ప్రతి వాని కత్తి, వినండి బాగా, ప్రతి వాని కత్తి, ప్రతి వాని ఖడ్గం వాని పొరుగు వాని మీదకి త్రిప్పాను. అర్థమైందా మీకు? ఇప్పుడు అజయ్ కత్తి ఉంది, జ్యోతి మీదకి, జ్యోతి కత్తి అజయ్ మీదకి. అంటే వ్యక్తి సైన్యం మొత్తము ఒకరినొకడు పొడుచుకొని అయిపోయారు. మిగతా వాళ్ళు పారిపోతుంటే వీళ్ళు 300 మంది పట్టుకొని చంపేసి, వీళ్ళ సహాయానికి ఇంకా గోత్రాల వాళ్ళు కలిసి వచ్చారు. మొత్తం కలిపి యుద్ధము యెహోవాదే. మరి దేవుడు ఇచ్చిన మాట జరిగిందా, జరగలేదా? జరిగింది. ఒక్క మనిషిని చంపినట్టు నువ్వు మిథ్యానందరిని చంపేస్తావు దేవుడు చెప్పాడు. చెప్పినట్టు కార్యం చేసా చేయలేదా? ఆకాశ భూమి గతించిన ఆయన మాటలు గతించు. అందుకని మనుషుల మాట ఆధారపడి వెళ్ళకుండా దేవుడి మాట ఆధారం చేసుకుని వెళ్తే ఖచ్చితంగా నీ ఉద్దేశము, అందుకే రాసింది, నీ పనుల భారం ఆయన మీద మోపితే నీ ఉద్దేశం ఆయన సఫలము చేస్తాడు. ఏం చేయాలంట? నీ పనుల భారంతో చాలా మంది మన దేవుడి ఉద్దేశం నెరవేర్చలేము. మన పనుల భారం మొత్తం ఆయన మీద వేస్తే నీ ఉద్దేశాలను సఫలపరుస్తాడు. హల్లెలూయా. అందుకని మన ఉద్దేశం సఫలం అవ్వాలి అంటే మన భారం యెహోవా మీద మోపాలి. మన ఉద్దేశం నెరవేర్చుకోవడం కాదు, ఆయన ఉద్దేశాలు నెరవేర్చాలి. ఆయన ఉద్దేశం ఎప్పుడైతే నెరవేరుస్తావో తండ్రి నీ చేత గొప్ప కార్యము చేపిస్తాడు. దేవుని చేత ఎలా చేపించాడు అలాగే నీ చేత కూడా దేవుడి కార్యము చేపిస్తాడు. హల్లెలూయా. అలాంటి కృప మనకు కావాలి అంటే మనం ముఖ్యంగా తెలుసిన విషయం ఒకే ఒకటి, ఏం చేయాలంట? మన ఉద్దేశాలు కాదు, ఆయన ఉద్దేశం నెరవేర్చాలి. కొన్ని వేళలో మన ఉద్దేశాన్ని ఆయన పరీక్షిస్తూ ఉంటాడు. మన ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలి, ఆయన వదిలిపెట్టేస్తాడు. ఎలా వదిలిపెట్టేస్తాడు? సంతోషం వదిలిపెట్టాడు, శ్రమలలో వదిలిపెట్టేస్తాడు, బాధల్లో వదిలిపెట్టేస్తాడు, ఇరుకుల్లో వదిలిపెట్టేస్తాడు, బాధలు కన్నీటిలో వదిలిపెట్టేస్తాడు. అప్పుడు నీ ఉద్దేశం ఏంటో దేవుడు తెలుసుకుంటాడు. స్థిరముగా నిలబడ్డావా, పడిపోయావా, ఇంకా తండ్రి అని ప్రార్థన చేస్తున్నావా, లోకం వైపు చూస్తున్నావా, తండ్రిని పక్కన పెట్టావా, లోకం ముందు పెట్టుకెళ్తున్నావా, నీ ఉద్దేశం మొత్తం దేవుడు తెలుసు. చెప్పాడు కదమ్మా సామెత గ్రంథంలో, ఏం చెప్పాడు? ఆయనకి పాతాలలోపు అగాధ కూపాలు కనబడుతున్నాయి, మీ హృదయాలు ఇంకా తేటగా కనబడతాయి. ఏం దాయగలవని తెలియకుండా నేను దానికి శ్రాపట్ట ఏమి అంటే కాదు, ఆయన తేట కనబడుతుంది. నీ ఉద్దేశం మంచిదైతే సఫలం చేస్తాడు, నీ ఉద్దేశం చెడ్డదైతే అది శాపం కింద మారిపోతుంది. దేవుడు ఏం చెప్తే అది చేస్తే నీ జీవితంలో దేవుడి కృపను చూడగలుగుతావు. మన ఉద్దేశం, నా ఉద్దేశం కాదు ప్రభువా, నీ ఉద్దేశం నెరవేర్చాలి, నీ ఉద్దేశం నెరవేర్చాలి అని ఎప్పుడైతే నువ్వు ఒక స్థిరమైన నిర్ణయం తీసుకుంటావో ఖచ్చితంగా ఊరకందరి కార్యం మన జీవితంలో దేవుడు చేపిస్తాడు. చూడాలి అంటే నీ ఉద్దేశం నెరవేర్చుకోవడం కాదు, ఆయన ఉద్దేశం నెరవేర్చాలి. అప్పుడు ఖచ్చితంగా కార్యం దేవుడు చేస్తాడు. అలాంటి కార్యం మన జీవితం జరగాలి అంటే దేవుడు ఏం చెప్తే అది నువ్వు చేయాలి. అలా చేసినప్పుడు మరి దావీదు వచ్చిన ముగించేస్తారు కానీ వినండి, దావీదు గారు ఏం చేశాడు? పాపం చేశాడు, చేయలేదు? ఒకసారి చేసి పుట్టాడు, పుట్టలేదా? పుట్టాడు. మరి ఆ పాపం ఆల్రెడీ నాతాను ప్రవర్తన చెప్తాడు, నువ్వు బిడ్డ కోసం ప్రార్థన చెయ్యొద్దయ్యా, ఆ బిడ్డ శాపము, ఇశ్రాయేలు అందరికీ నువ్వు ఒక శాపను కలిగించావు, ఆ బిడ్డ నిత్యంగా మరణం అయింది అని చెప్పినా సరే రాత్రి పగళ్ళు మోకాళ్ళేసి ప్రభువా 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 అని ప్రార్థన చేస్తూ ఉంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడంట. ఆయన ఏలాము బిడ్డ చనిపోయాడు. హల్లెలూయా. అందుకని దేవుడు వద్దు అన్న విషయంలో ఆగిపోవాలా, ఆగిపోలేక శాపము వస్తుంది. బిలాము గారి జీవితంలో కూడా ఇక 2 ముక్కలు చెప్పి ముగించేస్తాను చూడండి. బిలాము గారి జీవితంలో కూడా ప్రవక్త, గొప్ప ప్రవక్త. ఏ ప్రవక్త తెలుసారా? ఏ ప్రవక్త తెలుసా? ఆయన దీవించే దీవెన అని నోట్లోకి వచ్చిందనుకో అందరు దీవించబడతారు, శాపము అని వచ్చిందనుకో అందరు శపించబడతారు. అంతా దేవుడు కృప పొందుకునే వ్యక్తి. కానీ ఒక్కసారి చూపు మంచి పేరు వైపు, ఒక పేరు వైపు, డబ్బు వైపు, బంగారం వైపు ఎప్పుడైతే చూపు తిప్పాడు ఆ దీవెన శాపం కింద మారిపోయింది. తెలుసా మీకు? సరే ఇస్రాయేల్ ప్రజలు వచ్చారనేసరికి బాలాకానికి రాజు పంపిస్తాడు, రా వచ్చి ఒక సైన్యం వచ్చింది, నువ్వు వాళ్ళు శపించాను. కానీ అప్పుడు యెహోవా తండ్రి కలిగి ఉంటాడు, వాళ్ళు దీవించబడిన వాళ్ళు, వాళ్ళు నా బిడ్డలు,
నువ్వు వాళ్ళు శపించకూడదు, వాళ్ళు నువ్వు దీవించాలి, నువ్వు వెళ్ళొద్దు అని చెప్పగానే, అయ్యా దేవుడు అతను నన్ను వెళ్ళమల్లదయ్యా, నన్ను వెళ్ళమల్లా, మీరు వెళ్ళిపోండి అనగానే ఆ బాలకు కొన్ని ముఖ్యమైన ఉంటారు కదా, మంత్రులు ఎమ్మెల్యేలు ఉంటారు కదా, వాళ్ళందరినీ పెట్టి పంపించాడంట. నీకు ఇంటి నిండా బంగారం ఇస్తాం, ఇంటి నిండా డబ్బు ఇస్తాం, మంచి పేరు వస్తుంది, నువ్వు రా వస్తే. ఆల్రెడీ దేవుడు చెప్పాడు కదా, నువ్వు చెప్పించద్దయ్యా నా జనులో చెప్పాడు కదా. చెప్పినా సరే ఇదేమన్నా మాట తెలుసా, ఎప్పుడైనా సరే మనిషి కంటే 2 నాలుగులు ఎప్పుడు ఉండకూడదు. నువ్వు కోరడానికి నీ నాలుగే కారణం అయ్యేది, నువ్వు పడిపోవడానికి నీ నాలుగే కారణం అయ్యేది. దేవుడు చెప్పాడు కదా, నీ మాటను బట్టి నువ్వు అపరాధం అని, నువ్వు మాటను బట్టి నువ్వు నీతిమంతులకు తీర్పు తీర్చబడుతూ. దేవుడు చెప్పాడు కదా, హృదయం నిండి ఉన్న దానికి నోరు మాట్లాడాను. అట్లాగే ఈ బిలాము గారు అంటే మొదటి మాట వినండి, ఏమన్నాడు తెలుసా, ఫస్ట్ సైన్యం వస్తారు, రాగానే అడగగానే అయ్యా ఇంటి బంగారం ఇస్తాడంట, వస్తావా చెప్పడానికి చెప్పిస్తావా అంటే ఆయన అన్నమాట తెలుసా, నువ్వు ఇంటి బంగారం ఇచ్చినా నా దేవుడు వాడిని జవ దాటను, నేను రాను. ఇక్కడ దాకా మాట బాగుంది, ఒక నాలిక. ఇప్పుడు 2వ నాలిక మాట్లాడుతుంది, ఏమంటుంది, ఈ రోజు రాత్రి మీరు ఎక్కడే ఉండండి, నేను మళ్ళీ విచారణ చేస్తా. హల్లెలూయా. ఇది 2 నాలుకలు, ఒక నాలిక, 2 నాలుకలు. ఒక నాలుక చెప్పింది, నేను దేవుడు మాట లోపడుతున్నానయ్యా, నువ్వు ఇంటి బంగారం కాదు, నువ్వు ఏమి ఇచ్చినా సరే నేను రాను అన్నాడు. 2 నాలుక ఏమంటుంది, నువ్వు ఇక్కడే ఉండి ఈ రోజు కూడా నేను మళ్ళీ విచారణ చేస్తా. దేవుడు అన్న మాట ఎలా ఉంటుంది సార్, దేవుడు ఏమన్నాడు, సరే వెళ్ళు అని చెప్పగానే ఏమన్నాడు, నువ్వు వెళ్తే వెళ్ళావు, కానీ వాళ్ళు శపించుకొని దీవించమని చెప్పాడు. కానీ దేవుడు వద్దు ఉన్నదనుకు నిలబడలేదా, 2వ విచారణ చేసా లేదా, చెయ్యగానే యెహోవా దూత కట్టుము చేత కొట్టుకొని దారిలో అడ్డంగా నుంచిందంట, చంపేద్దామని. హల్లెలూయా. బాగా వినడు వాక్యం. గాడిదకి కళ్ళు కట్టాడు, గాడిదకి గంతలు కట్టాడు, ఈయన కళ్ళు వచ్చి వెళ్తున్నాడు. కానీ గంతలు కట్టిన గాడిదకి యెహోవా దూత కనబడుతుంది. గంతలు కట్టిన గాడిదకి ఎదురుగా నుంచిన యెహోవా దూత కనబడుతుంది. కానీ కళ్ళు తెరుచుకుని ప్రయాణం చేస్తున్నాడే బిలాము గారు, ఆయనకి యెహోవా దూత కనబడుతుంది. ఒక ప్రవక్తే శపించబడుతున్నారు, దీవించబడుతున్నారు. అలాంటి ప్రవక్త కన్నులు మూసుకుపోయినాయి, డబ్బుతో మూసుకుపోయినాయి, మంచి పేరు కోసం మూసుకుపోయినాయి. వెళ్ళిపోతున్నాడు, ఫాస్ట్ డబ్బులు సంపాదించేస్తున్నామని. దూతలు గమనించడం, గాడిద కనబట్టే గంతల కట్టిన గాడిదకి 3 సార్లు తప్పించింది. గాడిద ప్రాణం కాపాడింది బిలాము గారిది. 3వ సారి తప్పించుకోలేక గోడ కానిచ్చేస్తే గాడి అక్కడికి వెళ్లకుండా గాడికి దేవుడు నోరిస్తాడు, నన్ను ఎందుకు కొడతావు, నేనేం చేశాను, నీ దాని వల్ల ఇప్పుడు దాన్ని నేను ఇబ్బంది పెట్టానా, నన్ను ఎందుకు కొడతావు నువ్వు అని చెప్తే అప్పుడు తండ్రి బిలాము కళ్ళు తెరిచేను రాసుడు వాక్యంలో. అప్పుడు కనబడి దూత, ఈ గాడిద కనుక లేకపోయి ఉంటే ఈ పాటికి నీ ప్రాణం ఎప్పుడు పోయేది అంటాడు. హల్లెలూయా. అర్థమైందా? అందుకని దేవుడు వద్దు అని చెప్పిన దాని మీద ఎప్పుడు కూడా ప్రార్థన చేయకూడదు, విచారణ చేయకూడదు. నీ ఉద్దేశం కనుక్కోవాలని దేవుడు కొన్నిసార్లు, ఒకసారి బాలాకు వెళ్ళిపోయారు, 2వసారి వచ్చారంటే అమ్మో దేవుడు నేను పరీక్షిస్తున్నాడేమో, నేను నిలబడాలి అని చెప్పి పంపించేసిన బాగుండేది కదా. కానీ బాగా వినడమ్మా, ఏ మంచి పేరు కోసము బిలాము గారు దేవుడు కృపను పోగొట్టుకున్నాడు. బిలాము గారు దేవుడు ఏమని పిలిచాడు తెలుసా, ఏమని పిలిచాడు, ఒక ప్రవక్త ఉండి బిలాముకి దేవుడు ఏ పేరు పెట్టాడు తెలుసా. చూడండి, యెహోషువ గ్రంథం లాస్ట్ వచ్చిన ముగించేస్తుంది. యెహోషువ గ్రంథం 11:22 ఫాస్ట్గా. యెహోషువ గ్రంథం 11:22 ముగించేస్తుంది. చూడండి, యెహోషువ గ్రంథం 11:22. ఎవ్వరు తీయలేదా? ఇశ్రాయేలు బెయోరు కుమారుడు సోదెగాడునైనా బిలామును తాము చంపిన తక్కిన వారితో పాటు ఒక ప్రవక్త అమ్మ, గొప్ప ప్రవక్త, దేవుడు మాట వినక వద్దు అని చెప్పినప్పుడు చేసినందుకు ఏం జరిగింది తెలుసా, సోదెగాడు ఖడ్గమ్మ చేత చంపబడ్డ చనిపోయాడు.
సోదిగాడు బిరుదు పొందాడు. అంత అవసరమా? దేవుడు మాట చెప్పిన ప్రకారం నిలబడితే బాగుండేది కదా. సోదిగాడు అని ఒక ప్రవక్త పేరు పెట్టించుకున్నాడు. అందుకని దేవుడు ఏం చెప్తే చేయాలి. గొప్ప ప్రవక్త అయినోడే దేవుడు విడిచిపెట్టలేదు. నిన్ను నన్ను విడిచిపెడతాడా? నిన్ను వదిలిపెడతాడా? ఆయన సోదిగాడని పేరు పెట్టి చంపేశాడు కూడా. దేవుడు చంపేశాడు, చనిపోయాడు. మనం కూడా అట్టి పరిస్థితులు ఎప్పుడు కూడా ఉండకూడదు. దేవుడు ఏం చెప్తే చేయాలి. మనుషులు బట్టి ఆదాయం చేసుకుని వెళ్ళావా, ఆ దేవున నీ చేత ఖాళీ చేపిస్తాడు, నిన్ను కూడా పక్కన పెట్టేస్తాడు. చెప్పాడు ఆ రోజు. ఇంకో ప్రవక్త కూడా చెప్పాడు కదా, చెప్పాను వాక్యం ఒకసారి చెప్పాను కదా, గుర్తుందా? అడవిలో వెళ్తాడు. యెరొబెయాము దగ్గరికి వెళ్ళగానే చెయ్యాల చాప కానీ ఎవరు ఆ ప్రవక్త పట్టుకోమంటే చెయ్యండిపోగానే ఆ ప్రవక్త వెళ్ళిపోతుంటే దేవుడు నన్ను వచ్చిన మార్గం తిరిగి వెళ్ళొద్దన్నాడు, ఎక్కడో అన్నపాలను పుచ్చుకోవద్దన్నాడు అని చెప్పినప్పుడు ఒక ప్రవక్త వచ్చి, అయ్యా నేను కూడా దేవుడు నన్నే పంపించాడు, నా ఇంటికి నాకు భోజనం పెట్టి, కానీ దేవుడి మాట లెక్క చేయకుండా ఒక మనిషి మాట నమ్మి వెళ్ళిపోయినందుకు భోజనం చేస్తున్నాం సేపే యెహోవా ఒక ప్రత్యక్షమయ్యి ఏం చెప్పాడు? సింహం వచ్చి చంపేసి. అవునా కదా? ప్రవక్తే, కానీ ఇందుకు దేవుడు మాట వెళ్ళకపోతే. అందుకని అయ్యా నా ఉద్దేశాలు కాదయ్యా, నీ ఉద్దేశం నెరవేరాలి. మన ఉద్దేశాలు వద్దు ప్రభువా, నీ ఉద్దేశం నెరవేరుస్తాను, నువ్వు నా కొడుకు నువ్వు ప్రభువా. ఎందుకు కొన్నిసార్లు మన ఉద్దేశం తెలుసుకుంటే మనకు పరీక్షిస్తుంటాడు. దాన్ని ఎప్పుడైతే నిలబడతావో కృప ఖచ్చితంగా మన మీదకి వస్తుంది. హల్లెలూయా. అందుకని దేవుడి మాట ప్రకారం నిలబడదాం, ఆయన మాట ప్రకారం ప్రవర్తిస్తాం. మన ఉద్దేశం కాదు ప్రభు, నీ ఉద్దేశం నెరవేరుస్తానయ్యా అని ఇప్పుడు దేవుడు వాగ్దానం చేస్తుంటావు. దేవుడి కృప మనందరి మీదకి వస్తుంది. దేవుడి వాక్యం స్థిరపరిచి బలపరిచి మన జీవిత కార్యం జరుగును గాక. ఆమేన్.